అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పీని. ఈ రోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే శ్యామల మీకు తెలిసే ఉంటుంది, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆవిడ ఇంతకు ముందు ఏదేదో మాట్లాడింది, అన్నిటికీ నేను మాట్లాడినా. కానీ ఒక పెర్ఫార్మెన్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది. ఆ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ప్రజలారా ఒకసారి చూద్దాం. బాగా చూడండి. ఎవరైనా యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నా, సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నా, చరిత్ర సృష్టించాలనుకున్నా, సినిమా హాల్లో క్లబ్స్ కొట్టించుకోవాలనుకున్నా ఈవిని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, కూర్చో. అయితే ఈ పెర్ఫార్మెన్స్ అనేది నేను ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కొన్ని సినిమాలు తప్ప నేను రెండోసారి చూడలే. నాకెందుకో శ్యామల యాక్టింగ్ కావచ్చు, ఆవిడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆవిడ పండించినటువంటి ఒక 15 ఎకరాల నవరసాలు కావచ్చు, నాకు చాలా బాగా నచ్చేసాయి. ఇంకొకసారి నాకు చూడాలనిపిస్తుంది. కింద వచ్చినటువంటి వాళ్ళ యొక్క మనుషులు, ఆ పేటిఎమ్స్, ఈవిడ చేస్తున్న ఎక్స్ప్రెషన్స్ అస్సలు ఓయమ్మా. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఇక్కడ చూడండి. నా కళ్ళు హారతులు రావయ్య రామసక్కని సీతయ్య, రావయ్య రావయ్య రామసక్కని సీతయ్య. ఇక్కడ శ్యామల యాక్టింగ్గా ఓవర్ యాక్టింగ్గా పక్కన పెడితే శ్యామల ఏం పీకిందని, శ్యామల ఏమి సాధించిందని చేతిలో కర్పూరం పెట్టుకొని అలా తిప్పుతుంటే ఆవిడ వచ్చేసి కన్నయ్య వద్దు, అలా వద్దు అంటుంది, మళ్ళీ దండం పెడుతుంది, మళ్ళీ ఇటు పెట్టి తిప్పు అంటుంది, మళ్ళీ వద్దు అంటుంది. ఏంది ఇది? సావిత్రి గారు క్షమించండి, మిమ్మల్ని మించిన నటి మళ్ళీ పుట్టేసింది. శ్యామల నాకు అర్థం కావడం లేదు. ఈ వీడియో గనక పక్క రాష్ట్రాల పక్క దేశంలో ఉండే ప్రజలు కానీ చూస్తే, ఈ హారతి తిప్పడం, ఈ కర్పూర హారతి చూస్తే నువ్వేమన్నా డొక్కా సీతమ్మ గారివే, రాణి రుద్రమ్మ గారివే, ఝాన్సీ లక్ష్మీబాయి గారివే అని ఖచ్చితంగా అనుకుంటారు. ఖచ్చితంగా ఈ వీడియో ఉన్నటువంటి ఎలివేషన్ గాని చూస్తే నువ్వు ఖచ్చితంగా అత్యద్భుతమైనటువంటి ప్రపంచానికి సేవ చేసినటువంటి అత్యుత్తమ మహిళ అనుకుంటారు. కానీ మనం చేసింది ఏంది? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాం. ఎంతో మంది చదువుకున్న పిల్లల యొక్క భవిష్యత్తుని రోడ్డు మీద దోశాం. ఎంతో మంది నిన్ను నమ్మి ఆ బెట్టింగ్ యాప్ల్లో పెట్టుబడి పెట్టి అందులో గేమ్స్ ఆడి కొన్ని వేల మంది పిల్లలు చచ్చిపోయారు. దానికి నీకు హారతలు పడతారా? పోనీ రాజకీయంగా నువ్వు ఓడదీసింది ఏంది? నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, ఈ వ్యక్తి ఎవరైతే పేటిఎం 5 రూపాయలు తీసుకొని వచ్చాడో, పాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కల్తీ మద్యం తాలూకు భూమి దాగొచ్చాడా, లేకపోతే 3 క్యాపిటల్స్ దాగొచ్చాడా, 7 హార్సెస్ దాగొచ్చాడు అనేది నాకు అర్థం కావడం వల్ల. ఏది దాగొచ్చాడో తెలియదు కానీ తెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి మరి అక్కడెక్కడన్నా వినాయక స్వామి విగ్రహం పెట్టుంటే దిక్కు తెలియక దాన్ని చేతిలో పెట్టుకుని అడిదిరిగి నీ దగ్గరకు వచ్చినట్టున్నాడు. పోనీ అక్కడ తిప్పుతున్నాడేమో, నువ్వు దాన్ని బాగా వాడుకున్నావమ్మా. అతనేమో ఆ మందు దాగి గిరా తిరుగుతుంటే నువ్వు అక్కడ పరిగెత్తుకొచ్చి 2 కెమెరాలు పెట్టించేసి అందయ్యా అయ్యా రాబసే. ఏమి యాక్టింగ్, వాట్ ఏ పెర్ఫార్మెన్స్ ఇది? శ్యామల, నీకు ఒక విషయం చెప్పాలా. హారతులు పట్టించుకోవడం, చిన్నపిల్లల చేత జగన్మోహయ్య అని అర్పించుకోవడం, అట్టపెట్టెల మీద రాయించుకోవడం, జనాల చేత కావాలని తొక్కించుకోవడం జగన్మోహన్ రెడ్డి నైజం. ఈ పేటెంట్ రైట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డివి. దిస్ పేటెంట్ రైట్స్ బిలాంగ్స్ టు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు అనేది మీ జగన్మోహన్ రెడ్డి కేడర్లో ఉండే నాయకులు, జగన్మోహన్ రెడ్డి కేడర్లో ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు. ఏం చేసింది? నేను మాత్రం నీకు చెప్తున్నానబ్బా, కొప్పులకి పడవంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ నువ్వు చేసిన ఈ ఓవర్ యాక్షన్ మాత్రం విడుదల రజనీకి, ఆర్కే రోజాకి, ఇంకొంచెం పై మెట్టి వెళ్తే లక్ష్మీపార్వతి గారికి మాత్రం మామూలుగా గాలట్లే.
వాళ్ళ ద్వారా మాత్రం నువ్వు చాలా రక్షించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. జగన్మోహన్ రెడ్డి కదా ఇవన్నీ ప్రవేశపెట్టింది. కోడికత్తి డ్రామా కావచ్చు, గొలకరాయి డ్రామా కావచ్చు, ఆయన ఇవన్నీ చేసుకొని ఎదగాలనుకుంటాడు. నువ్వు అత్యుత్సాహంతో, ఆత్రంతో నువ్వు గనక ఇలాంటివి చేసి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావేమో. ఖచ్చితంగా అన్న నీకు సీట్ ఇస్తాడు, కానీ అన్న గెలవడు. అన్న కాదు, అన్న అండ్ కో ఎవరో గెలవరు. ఖచ్చితంగా నీకు అన్న సహాయపడతాడు, ఉపయోగపడతాడు, నీకు మంచి స్థానాన్ని ఇస్తాడు. ఎందుకంటే నువ్వు హారతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇట్టిట్ట వాట్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ చెయ్యక్కర్లేదు. నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వేల మంది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసి ఎంతోమంది చచ్చిపోవడానికి కారణమయ్యి ఎంతోమంది ఉసురు తగిలి ఉన్నావు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా చంపితే చాలు తన క్యాడర్లో అత్యున్నత స్థానం ఇస్తాడు. అందుకే కదా ఏ రాజకీయ అనుభవం లేని నీకో, రాజకీయం గురించి మినిమం సెన్స్ లేని నీకో ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినట్టే ఎంతోమందిని చంపి సవాలుగా తేల్చిన నీకో ఖచ్చితంగా ఈ ఒక్క ఇన్ఫర్మేషన్తో నువ్వు చేసిన ఈ ఒక్క తప్పుడు పనితో అన్న దృష్టిలో పడే ఈ స్థాయికి వచ్చావు. నువ్వు ఇంకేం చెయ్యక్కర్లేదు. నువ్వు ఇంకొక యాప్ బెట్టింగ్ ప్రమోట్ చేసుకుంటూ పోతా ఉండు. నువ్వు చేసిన ఈ తప్పే అన్నకి బాగా నచ్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ తప్పు వల్ల నీకు మంచి సన్మాన మార్గాలు ఉంటాయి. కాబట్టి శ్యామల చేసినటువంటి పెర్ఫార్మెన్స్ చూస్తే నాకు తెలిసి ఈ రోజుల్లో నేను ఒక చిన్న విషయం మాట్లాడాలి ప్రజలారా. శ్యామల నిన్ను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. శ్యామలకి గత కొద్ది రోజులుగా, కొద్ది సంవత్సరాలుగా సినిమాలు లేవు, సీరియళ్ళు లేవు, స్కిట్లు లేవు, ఈవెంట్లు లేవు, షోలు లేవు. ఒక 2 రోజులు మనం అన్నం తినకపోతే చాలా ఆకలేస్తుంది, చాలా ఆత్రం ఉంటుంది, చాలా ఆవేశం ఉంటుంది, బెక్కచిక్కిపోతాం. పక్క రోజు భోజనం దొరకగానే ఈ 2 రోజుల భోజనం ఆ ఒక్క పెట్టె ఫుల్గా తినేస్తాం. ఎందుకంటే 2 రోజులు మనం తినలేదు కాబట్టి ఆవేశంగా ఆత్రంగా తినేస్తాం. ఈవిడికి కూడా గత కొద్ది సంవత్సరాలుగా, గత కొద్ది రోజులుగా కూడా సీరియళ్ళు, సినిమాలు, ఈవెంట్లు, షోలు, స్కిట్లు లేవు కాబట్టి ఒక్కసారిగా హారతి దొరికేసరికి తట్టుకోలేక పోగొట్టుకున్నటువంటి అవకాశాల తాలూకు పెర్ఫార్మెన్స్ మాత్రం ఒకేసారి చూపించేసింది. ఎందుకు హారతి పట్టాడు? హారతి పట్టేంత క్వాలిటీ నీలో ఏముంది? 5 రూపాయలు ఇచ్చేసి 5 రూపాయలు కర్పూరం చేతిలో పెట్టి 5 సంవత్సరాల్లో రాబోయేటువంటి ఎలక్షన్స్లో సీటు కొట్టేద్దాం అనుకుంటే ఏంది కర్మ నాకు అర్థం కావడం లేదు. ఫైనల్గా శ్యామలకి నేను కూడా హారతి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే తన అభిమాని 5 రూపాయల అభిమాని ఇచ్చినప్పుడు కిరాకార్పే కూడా ఇవ్వాలి కాబట్టి మందిని ముంచావు, ఇదిగో హారతి, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు, ఇదిగో హారతి, ఎంతో మందిని పైకి పంపావు, ఇదిగో హారతి శ్యామల, ఇదిగో హారతి శ్యామల, ఇదిగో హారతి శ్యామల, ఇదిగో హారతి. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీలో నీ భవిష్యత్తు బూడిదే. ఆఖరికి నీ వెలుతురు ఆగిపోతుందని చెప్తున్నా. నాకు శ్యామల ఒకటి అర్థం కావట్లే. ఈ వీడియో చూసిన తర్వాత నీ కాలుతాదో లేదో తెలియదు కానీ నాకు మాత్రం మామూలుగా కాళ్ళ చిన్న గింజలు ఇంత పెట్టుకుంటేనే పరిస్థితి ఇలా ఉందంటే ఈడే ఇంత గడ్డ పెట్టుకున్నాడు అరిచేతుల్లా. పెట్టుకున్నాడు. ఎంత తాగితే మాత్రం 3 నిమిషాల పాటు వాడిలా అనాలా, వాడిలా అనాలా, నువ్వు ఇట్టిట్టిట్టిట్టిట్ అనాలా, మళ్ళీ వద్దనాలా, మళ్ళీ ఇట్టనాలా, ఉత్తుతు అనాలా, మళ్ళీ కింద నుంచి చేతులు తట్టాలా, ఇది కరెక్ట్ కాదనాలా. ఏందది? ఇంత పెద్ద గడ్డ పెట్టుకొని వాడు 2-3 నిమిషాలు పెర్ఫార్మెన్స్ చేశాడంటే నువ్వెంతో డబ్బులు ఇచ్చావు కూడా నాకు అర్థం కావడం. కాబట్టి ప్రజలారా, దయచేసి ఈమె ఏమీ ఓడ పెరికింది లేదు, ఈమెని రాజకీయాల్లో పీకిందేమీ లేదు. కాకపోతే పేటీఎం వాళ్ళకు డబ్బులు ఇచ్చి హారత పడుతుండగా ముందుకు వచ్చి ఈవిడ చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తే పాత తరంలో ఉండేటువంటి నటీనటులు కూడా సాటి రారు అని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరాకార్పేని. For more videos like this, subscribe Big TV channel.